అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము, నలిగిన మనస్సు, ఈ రెండు దేవునికి ఇష్టమైన కార్యములు. ఈ అనుభవంలోనికి ఒక మనుషుడు ఎప్పుడు వస్తాడు? దావీదు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి కూడా నిశ్చంతంగా ఉన్నాడు. దేవుడు నాతాను అను ప్రవక్తను పంపినప్పుడు తాను పాపము చేసినట్లు గ్రహించి పశ్చాత్తాపము పొంది తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపము పొందినప్పుడు మాత్రమే విరిగిన హృదయము, నలిగిన మనస్సు అనుభవంలోనికి వస్తాడు. దావీదు అదే అనుభవంతో కీర్తనలు 51వ అధ్యాయము రాశాడు. అందుకే దేవుడు దావీదును క్షమించి రక్షించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదినము ఇటువంటి అనుభవంలోనికి నడిపించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలనైనా పరలోక రాజ్య మహిమలన్నీ వదిలిపెట్టుకొని ఈ లోకంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని వచ్చిన విధానం బట్టి నీ కొందనాలు. మేము కూడా ఈ లోకంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. విరిగి నలిగిన హృదయము అనుభవంలోనికి మమ్మల్ని రప్పించునైనా. మీ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.